ప్రస్తుతం ఇండియా టీంకి ఈ ఏషియా కప్‌లో పెద్ద తలనొప్పి ఎదురైందనే చెప్పాలా. ఎందుకంటే మనకి ఈ ఏషియా కప్‌లో చూసుకుంటే మన ఇండియా స్క్వాడ్‌లో మరి వైస్ కెప్టెన్‌గా శుభ్మన్ గిల్‌ని నియమించారు కదా! మరి ఈ శుభ్మన్ గిల్‌ని వైస్ కెప్టెన్‌గా పెట్టారు కాబట్టి ఖచ్చితంగా అతను ప్లేయింగ్ లెవెన్‌లో ఖచ్చితంగా ఉండి తీరుతాడు. సో మరి శుభ్మన్ గిల్ కనుక వస్తే ఖచ్చితంగా ఒక ప్లేయర్ త్యాగం చేయాల్సిందే ఏదో ఒక ప్లేస్‌ని. సో మరి మనకి టాప్ ఆర్డర్‌లో చూసుకుంటే ఒక పక్కన అభిషేక్ శర్మ ఉన్నాడు. దాని తర్వాత తిలక్ వర్మ, దాని తర్వాత సంజు శాంసన్. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళైతే బయటికెళ్లాల్సిన సిచ్యువేషనే ఉంది. సో కానీ వాళ్ళ స్టాట్స్ గనక ప్రీవియస్ స్టాట్స్ గనక ఒకసారి చూస్తే మనకు అభిషేక్ శర్మ చూస్తుంటేనేమో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో చూసుకుంటే నెంబర్ 1గా ఉన్నాడు. సో మరి అతన్ని పక్కన పెడతారా అంటే అది డౌట్‌ఫుల్‌గానే కనిపిస్తుంది. మరి ఇంకో విషయం చూస్తే మరి సంజు శాంసన్ లాస్ట్ 10 మ్యాచెస్‌లో అతని స్టాట్స్ గనక చూస్తే లాస్ట్ 10 మ్యాచెస్‌లో అతను ఏకంగా 3 సెంచరీలు కొట్టాడు. సో మరి ఈ స్టాట్స్‌ని బట్టి అతను తీస్తారా అంటే అది డౌట్‌ఫుల్‌గానే ఉంది. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అతనికి కలిసి వచ్చేది అతను వికెట్ కీపర్ కూడా. సో మరి వీళ్ళిద్దరు ప్లేసెస్ మరి తీసేస్తారా అంటే అది డౌట్‌ఫుల్‌గానే ఉంది. అయితే మరి ఆ ప్లేసులు కాకుండా మరి నెంబర్ 3 పొజిషన్‌లో ఆడే మనకి తిలక్ వర్మ ఉన్నాడు కదా! సో మరి తిలక్ వర్మ స్టాట్స్ చూసుకుంటే లాస్ట్ 7 మ్యాచెస్‌లో అతను కూడా ఒక 2 సెంచరీలు కొట్టాడు. సో మరి వీళ్ళ స్టాట్స్ చూస్తుంటే ఎక్సలెంట్‌గా ఉంటాయి. మరి వీళ్ళ ముగ్గురులో ఎవరిని తీసి ఎవరిని పెట్టాలో కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఇప్పుడు టీమిండియా ముందైతే ఉంది. సో మరి చూద్దాం ఎవరిని పక్కన పెడతారు, ఎవరిని ఉంచుతారు అనేది.